కొన్ని మూవీస్ చూసినప్పుడు చాలా సాటిస్ఫాక్టరీగా వాహ్! ఏం మూవీ ఇది! ఇలా ఎలా తీయగలిగారబ్బా! అంటూ పొగడ్తలతో ముంచెత్తాలనిపించేలా ఉంటాయి. మిమ్మల్ని టక్కుమని ఒక్క ఫేవరెట్ మూవీని ఆలోచించుకోకుండా చెప్పమని అడిగితే మీ మైండ్‌లోకి వచ్చే మొదటి మూవీ ఏంటి? కామెంట్స్‌లో నాకు చెప్పండి. కొందరు యాక్టర్స్ స్క్రిప్ట్‌ని వెతికి పట్టుకుంటారా? లేక స్క్రిప్ట్సే వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్తాయా? అని వండర్‌గా అనిపిస్తుంది. అంత బాగుంటాయి ఒక్కొక్క పర్టిక్యులర్ యాక్టర్ మూవీస్ అన్నీ. అలాంటి యాక్టర్స్‌లో నాకు ఫస్ట్ కనిపించిన వ్యక్తి టామ్ హ్యాంక్స్. ఈయన చేసిన అన్ని మూవీస్ నేనేమి చూడలేదు. కానీ నేను చూసిన ఈయన ప్రతి మూవీ ఒక జెమ్ అనే చెప్పాలి. ఈయన చేసిన, నేను చూసిన మూవీ లిస్టే ఈరోజు మన వీడియో. నంబర్ 1 ద ఫారెస్ట్ గంప్ 1994. ఇది ఒక సింపుల్ హార్టెడ్, లో ఐక్యూ ఉన్న ఫారెస్ట్ గంప్ అనే వ్యక్తి లైఫ్ జర్నీ. ఫారెస్ట్ గంప్‌కి స్పైన్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల కాళ్లకు బ్రేసెస్ వేస్తారు. తోటి పిల్లలు అతనిని టీజ్ చేస్తుంటే వాళ్ళ నుండి పారిపోతూ బ్రేసెస్‌ని తెంచుకుని పరిగెట్టగల ఫాస్ట్ రన్నర్‌గా అతను గుర్తించుకున్నాడు. అతనికి లైఫ్‌లో అమ్మ, తన చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్ జెన్నీ, ఇంకా దేవుడు ఈ ముగ్గురే ప్రాముఖ్యం. ఈ మూవీ విన్‌స్టన్ గ్రూమ్ 1986 నవల్ని బేస్ చేసుకుని తీశారట. నాట్ కంప్లీట్ అడాప్టేషన్, ఓన్లీ ఫ్యూ చాప్టర్స్ యూజ్ చేసుకుని హీరో క్యారెక్టర్‌ని ఇంకొంచెం పాజిటివ్‌గా స్క్రిప్ట్ చేసుకున్నారట. ఈ మూవీ ఒక ఫ్రెండ్ రికమెండ్ చేస్తే కోవిడ్ టైంలో చూశాను. ఫస్ట్ టైమ్ అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదు. బట్ లేటర్ ఐ బికమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ యాక్టర్. ఈ మూవీని రీసెంట్‌గా ఆమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' అనే పేరుతో రీమేక్ చేశారు హిందీలో. అందులో నాగ చైతన్య కూడా యాక్ట్ చేశాడు. ఈ మూవీ రెసిలియన్స్ అండ్ గ్రిట్ ఏదైనా సాధిస్తుంది. రిగార్డ్‌లెస్ ఆఫ్ విజ్డమ్, మెచ్యూరిటీ, బలం, బలగం అని ఎకో చేసింది. ఏదైనా సాధించడానికి పట్టుదల కావాలి కానీ మెటీరియలిస్టిక్ ఆర్ ఎమోషనల్ సపోర్ట్ కాదు అని ప్రతిధ్వనించింది ఈ మూవీ నాకు. నెంబర్ 2 ద టెర్మినల్ 2004. విక్టర్ నవరోస్కీ అనే ఒక ఆయన, అదే మన టామ్ హ్యాంక్స్, ఒక ఫిక్షనల్ కంట్రీ నుండి యూఎస్‌కి వస్తాడు. బట్ ఆయన ట్రాన్సిట్‌లో ఉండగానే ఆయన పాస్‌పోర్ట్ అండ్ వీసాస్ ఇన్‌వాలిడ్ అయిపోతాయి వార్ వల్ల. ఎయిర్‌పోర్ట్‌లో స్టక్ అయిపోతాడు. అతనికి ఇంగ్లీష్ రాదు. ఎయిర్‌పోర్ట్‌లో ఎవరికీ ఈయన లాంగ్వేజ్ రాదు. ఒక ఇంట్రూడర్ లాగా ఆ ఎయిర్‌పోర్ట్‌లోనే డే అండ్ నైట్ స్పెండ్ చేస్తాడు. అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అబ్బబ్బా! ఏం యాక్టింగ్ స్కిల్స్! చాలా మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ అండ్ హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి ఇందులో. ఆకలేస్తే తినడానికి కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే అతని దగ్గర యూఎస్ డాలర్స్ లేవు. ఆ ఎయిర్‌పోర్ట్‌లో మనీ కోసం అతన్ని ప్లే చేయని ట్రిక్స్ అంటూ ఏమీ ఉండవు. ఫుడ్ కోసం చాలా కష్టపడతాడు. వెయిటింగ్ హాల్‌లోని చైర్స్ అన్నీ ఒక దగ్గర చేసుకుని నిద్రపోవడానికి ట్రై చేస్తాడు. మొత్తానికి ఎయిర్‌పోర్ట్‌ని తన ఇల్లుగా చేసుకుంటాడు. గ్రోన్ అప్పే అయినా ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ఆర్ఫన్‌ని చూసినట్లు అనిపించింది నాకు మూవీ చూసేటప్పుడు. అంత జరుగుతున్నా అతని ఇన్నోసెన్స్ అండ్ స్మైల్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి చివరి వరకు. ఎక్కడ సెల్ఫ్ పిటీ కనపడదు. నాకు చాలా నచ్చిన మూవీ ఇది. ఈ మూవీ పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో నివసించిన మెహ్రాన్ కరీమీ నస్సేరి అనే వ్యక్తి యొక్క రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తీశారట. పేషెన్స్, పర్సివరెన్స్, కైండ్‌నెస్ నాకు ఈ మూవీలో కనిపించిన ఎలిమెంట్స్. నెంబర్ 3 ద గ్రీన్ మైల్ 1999. ఇదే నేమ్‌తో ఉన్న స్టీఫెన్ కింగ్ రాసిన నవల ఆధారంగా తీసిన మూవీ ఇది. 1930స్‌లో గల ఒక ప్రిజన్ గార్డ్ స్టోరీ ఇది. ప్రిజన్ గార్డ్‌గా మన టామ్ హ్యాంక్స్ చేశారు. జాన్ కాఫీ అనే ఒక ప్రిజనర్ చుట్టూనే స్టోరీ రివాల్వ్ అవుతుంది. జాన్ కాఫీకి ఒక ఎక్స్ట్రాఆర్డినరీ, సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది. అదేంటి అంటే ఇతరుల పెయిన్‌ని అబ్జర్వ్ చేయగలిగే పవర్ ఉన్న మనిషి. అదే అతని బ్లెస్సింగ్, ఇంకా అదే అతని కర్స్ కూడా. మూవీ బిగినింగ్‌లో టామ్ హ్యాంక్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఉంటాడు. అది తెలుసుకున్న జాన్ కాఫీ ఆయన పెయిన్‌ని అబ్జర్వ్ చేసుకుని టామ్ హ్యాంక్స్‌ని మిరాక్యులస్‌గా హీల్ చేస్తాడు. అప్పటి నుండి ప్రిజన్ గార్డ్ అయిన టామ్ హ్యాంక్స్‌కి, జాన్ కాఫీకి మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. ఈ మూవీలో టామ్ హ్యాంక్స్ కంటే ఆ జాన్ కాఫీ రోలే చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో యూఎస్‌లో కూడా రికమెండేషన్స్‌తో జాబ్‌లోకి రావడం, జైల్‌లో ఉండే వాళ్ళ రైట్స్ అండ్ టెర్రర్స్‌ని చూపించారు. ఆ రోజుల్లో ఎగ్జిక్యూషన్ ఒక ఎలక్ట్రిక్ చైర్‌లో ఉండేది. ఆ సీన్స్ అయితే హారబుల్‌గానే అనిపించాయి. నన్ను చాలా ఏడిపించిన మూవీ ఇదే. మూవీ చూసిన చాలా రోజుల వరకు నా మైండ్ నుండి ఈ మూవీ పోలేదు. కంపాషన్, ఇంజస్టిస్ మీద హెల్ప్‌లెస్‌నెస్ అండ్ కొన్నిసార్లు సొసైటీ క్రిమినల్స్‌గా లేబుల్ చేసే వారిలో దాగి ఉండే మిరాక్యులస్ పవర్స్, అటువంటి వాటిని రిమైండ్ చేసింది ఈ మూవీ. నెంబర్ 4 ఎ మ్యాన్ కాల్డ్ ఆటో 2022. ఈ మూవీ కూడా ఎ మ్యాన్ కాల్డ్ ఓ అనే బుక్ అడాప్టేషన్. ఈ బుక్ ఆథర్ ఫ్రెడరిక్ బ్యాక్‌మన్ రాశారు. ఈ మూవీలో టామ్ హ్యాంక్స్ ఒక విడోవర్. ఈయన ఓసీడీ అండ్ డిసిప్లిన్‌తో ఆర్గనైజ్డ్‌గా ఉండే మనిషి.
వైఫ్‌ని కోల్పోయి లోన్లీనెస్‌ని తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతుంటే డోర్ బెల్ రింగ్ అవుతుంది. అప్పుడే ఎదురింట్లోకి వచ్చిన న్యూ టెనెంట్స్ అండ్ దట్ టూ క్లమ్జీగా ఉండే యూరోపియన్ ఫ్యామిలీ ఈయనను విసిగిస్తూనే ఈయన లైఫ్‌ని ఎంగేజ్ చేస్తూ ఉండడమే ఈ స్టోరీ. ఒక మంచి థెరపీ లాంటి మూవీ ఇది. ఈ మూవీలో హైలైట్ చేయదగ్గ పాయింట్స్ ఏంటంటే ఫైటింగ్ లోన్లీనెస్ అండ్ మర్చిపోగలగడం ఈజ్ అ బ్లెస్సింగ్. నెంబర్ 5 క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. ఇది ఒక ట్రూ స్టోరీ. ఫినాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్. ఫ్రాంక్ అబగ్నెలే జూనియర్ అనే యంగ్ కాన్ ఆర్టిస్ట్ చెక్స్ ఫేక్ చేసి పైలట్, డాక్టర్, లాయర్ లాగా డిస్గైజ్ చేసుకుని FBI నుండి ఎన్నో ఇయర్స్‌గా తప్పించుకుని తిరుగుతాడు. ఇతనిని పట్టుకోవడానికి వచ్చి సక్సీడ్ అయిన FBI ఏజెంట్‌గా టామ్ హ్యాంక్స్ రోల్ ప్లే చేశారు. ఫ్రాంక్ అబగ్నెలే జూనియర్‌గా మన టైటానిక్ మూవీ హీరో లియోనార్డో డికాప్రియో ప్లే చేశారు. వీరిద్దరి కాంబినేషన్ ఈస్ టూ గుడ్ టు వాచ్. దిస్ మూవీ ఈజ్ అ రన్ క్యాచ్ టామ్ అండ్ జెర్రీ ప్లాట్ అన్న సీరియస్ నోట్. ఒకరి తెలివితేటలను ఇలా కూడా వాడొచ్చా అని భలే థ్రిల్లింగ్‌గా, ఆశ్చర్యంగా అనిపించింది ఈ మూవీ. ఇంటెలిజెన్స్ కెన్ బి అ గిఫ్ట్ ఆర్ కర్స్ డిపెండింగ్ ఆన్ వేర్ యూ ఛానల్ ఇట్. లవ్ అండ్ వాలిడేషన్ వెతికే ప్రాసెస్‌లోనే చాలా మంది క్రిమినల్స్‌గా అవుతారని ట్రూ స్టోరీ అయిన ఈ మూవీ ఉదాహరణగా నిలిచింది. తన పేరెంట్స్ డివోర్స్‌ని తట్టుకోలేకపోయిన ఫ్రాంక్ ఆ పెయిన్‌ని తన క్రైమ్‌తో సప్రెస్ చేసుకున్నాడు. పైన చెప్పిన మూవీస్ అన్నీ అబ్జర్వ్ చేస్తే టామ్ హ్యాంక్స్ మూవీస్‌లో మనకి కామన్‌గా కనిపించేది హ్యుమానిటీ. హీరోయిజం కాదు, సూపర్ హీరో ఎలిమెంట్స్ కాదు. బట్ నార్మల్ హ్యూమన్ స్ట్రగుల్స్‌ని ఎక్స్‌ట్రా ఆర్డినరీగా చూపించడం. నేను చూసిన ఆర్డర్‌లోనే ఈ మూవీ లిస్ట్ చెప్పాను. ఇవన్నీ నేను ఓటీటీలో చూసినవే. బట్ ఇప్పుడు మూవీస్‌కి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ చేంజ్ అయ్యాయి. అందుకే ఎక్కడ అవైలబుల్ అనేది చెప్పలేదు. బట్ మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే గూగుల్ చేయండి. బట్ ఐ బెట్ దీస్ మూవీస్ ఆర్ ఆల్ వర్త్ వాచింగ్ అండ్ సోల్ సాటిస్ఫాక్టరీ మూవీస్. See you in the next video. Thanks for watching.